ఒకసారి ఇట్లా డిక్కీలు అన్నింటిని తట్టేసి వెళ్ళిపోదాం. 4 కొమ్ములు ఉన్నదాన్ని నేను ఎప్పుడు చూడలే. కాళ్ళు లేపి ఏం చెక్ చేస్తున్నారు? ఏంటిది అది? ఎన్ని సున్నాలు? అయ్యో భగవంతుడా, ప్రతి 2 నిమిషాలకి కొత్త ఐటమ్ తెచ్చి పెడుతున్నారే. స్టైల్ గా నవ్వులుతా ఉంది. అబ్బా నాజుగ్గా భలే ఉంది ఇది. ఆహా, దీని డిక్కీ చూడండి. అది వేరే అవి వాళ్ళు ఇంకేవో రెయిన్బో రంగుల గొర్రె. ఆ చిత్తూచి అడిగేయాలి. అమ్మ ఏంట్రా బాబు ఇది ఎంత ఉంది? దూరం నుంచి చేసి ఏదో ఓడిపోయా అనుకున్నా. డాంకీ డాంకీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారీ షరీఫ్ అనే టౌన్లో ఉన్నాం. నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూస్తుంటే ఈ మజారీ షరీఫ్ టౌన్ నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూస్తుంటే ఈ మజారీ షరీఫ్ గురించి, తర్వాత ఈ దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేశాను. అవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి చూడండి. ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే మనం మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ఏంటంటే క్యాటిల్ మార్కెట్ అనమాట. సో అక్కడ డిఫరెంట్ గోట్స్ కానీ, తర్వాత షీప్స్, కౌస్ ఇవన్నీ అమ్ముతారట. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యాటిల్ మార్కెట్ ప్రీవియస్గా మనం ఇంకా చాలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా చేసాం. వెళ్తూ అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఐటెం అయితే తినడానికి వెళ్తున్నా. ఈవెన్ ఫుడ్ వీడియోలో కూడా మీకు అది చూపించాను. పోచా అని చెప్పేసి అంటారు. సో అది తినడానికి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కింద చూడొచ్చు. మన ఫయాజ్ బాయ్ వాళ్ళ 2 బొడ్డోళ్ళు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం బాగుంది. అంటే మరీ చల్లగానే ఉంది కానీ ఎండ కూడా కాస్తుంది. అందుకని చెప్పి ఈ జాకెట్ అయితే వేసుకున్నాను. రోడ్లన్నీ ఇప్పుడు నిండుగా కనపడుతున్నాయి. కొంచెం క్లైమేట్ బాగోవడం వల్ల ఒకవేళ మంచు పడితే రోడ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి, అసలు ఎవరు ఉండట్లా. చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి అయితే బయలుదేరామని. ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. రోడ్లన్నీ బాగా బురదగా ఉన్నాయి ఆ మంచు వల్ల, మంచు పడి కరిగిపోవడం వల్ల. అసలు వాళ్ళకి లోపల చాలా క్రౌడెడ్గా ఉంది. మంచి ఫేమస్ ప్లేస్ అనుకుంటా. చూసారు లోపల అంతా ఫుల్ రష్గా ఉంది. ఈ రెస్టారెంట్లో అయితే టేబుల్స్ లాంటివి ఏం లేవు, అన్నీ ఇలాంటి బల్లలే ఉన్నాయి. అందరూ కిందనే కూర్చుంటున్నారు మాట వేసి. కిందన కూర్చోవడం అంటే ఇలా కూర్చొని తింటున్నారు. సేమ్ మన ఇండియన్ కల్చర్ టైపే. చాలా లోకల్ రెస్టారెంట్స్ ఏంటంటే ఇలాగ మట వేసుకొని కూర్చునే ప్లేస్లో ఉన్నాయి. చాలా తక్కువ అన్నమాట టేబుల్స్ అవి. ఫస్ట్ అయితే సూప్స్ సర్వ్ చేస్తున్నారు. మటన్ సూప్. ఇందులో పీసులే ఉండవు, జస్ట్ వాటర్ మాత్రమే సూప్. కానీ జలుబు దగ్గు ఇలాంటివి ఉంటే దెబ్బకి ఎగిరిపోతాయి. ఘాటుగా భలే పెట్టారు చూడడానికి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ పోచా అనే ఐటెం తిన్నాం. బాగుంది. ఏ ఫుడ్ అయినా తినండి, అసలు బ్రెడ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఆల్రెడీ నేను ఈ పోచా అయితే ట్రై చేశాను, ఫుడ్ వీడియోలో సపరేట్గా చేశాను. అసలు అది ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు కూడా అంతే డిఫరెంట్. కాకపోతే ఇక్కడ ఇది కొంచెం లోకల్ ఫేమస్ రెస్టారెంట్లో బ్రదర్లు తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు బ్రదర్ అయితే బ్రెడ్ ముక్కలన్నీ చింపి గిన్నెలో వేస్తున్నారు. ఆ గిన్నెలో ఏంటంటే సూప్ లాగా నానబెట్టుకొని అందులో తింటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్. ఒకరు ముంచుకొని తింటున్నారు, ఒకరేమో నానబెట్టుకొని తింటున్నారు. జబాన్ అంటారు, అది మేక నాలుక. అది చర్మం, కొవ్వు, ఇంకా రకరకాలు అన్నీ అయితే ఆల్ మిక్స్ చెప్పారు మనకి బ్రదరు. ఉన్న అవయవాలు సరిపోవన్నట్టు బ్రదర్ అయితే ఇంకోటి ఎక్స్ట్రా అవయవం ఆర్డర్ ఇచ్చాడు. అదేంటంటే తలకే బేజా అంటూ ఉంటాం కదా. సో తలకే అంటే బుర్ర, బ్రెయిన్. సో బేజా ఫ్రై కాదు ఇది, డైరెక్ట్ బేజాని కుక్ చేసి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసి ఇచ్చారు. నేను యూజువల్గా మటన్ తింటాను కానీ ఇలాంటి అవయవాలు అయితే ఎప్పుడు తినలేదు. బట్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లోకల్ బ్రేక్ఫాస్ట్ మాతో పాటు రా అని చెప్పి ఆప్యాయంగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళని నాకు ఇది నచ్చదు అది నచ్చదు అని చెప్పేసి చెప్పాలనిపించలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తే అది ఇంకా తినేస్తున్నా.
అయ్యో భగవంతుడా, ప్రతి 2 నిమిషాలకి కొత్త ఐటెం తెచ్చి పెడుతున్నారే. నేను ఇందాక ఇది ఇందులో 4 ఉందని చెప్పాను కదా, ఇందులో లేదు. అది వేరే అవి వాళ్ళు ఇంకేవో గుండెకాయ, తర్వాత లివర్ ఇలాంటివి ఏవో పెట్టినట్టున్నారు. ఇప్పుడు తెచ్చారు 4 సపరేట్గా. ఇది మేక నాలుక. మెహే 4 తినేపోతున్నాం. దీన్ని జబాన్ అంటారు. ఇందాక మేము తిన్నాం కదా రకరకాల ఐటమ్స్. ఇప్పుడు చూడండి అన్నీ ఇలా ఎలా పేర్చి పెట్టారో. అందరూ చాలా వరకు ఇలా బ్రెడ్లో నానబెట్టుకొని తినడానికే ఇష్టపడతారు. ఆహా, అవేంటవి? మే ఆ, ఇదేమో చట్నీ, దాంట్లో స్పైసీ చట్నీ. ఈ లోపలేమో సూప్ ఉంది. గోస్ట్ అది. అదంతా గోస్ట్. ఓకే. థ్యాంక్ యూ. రైట్ నౌ మనం ఒక వైబ్రెంట్ మార్కెట్లో అయితే ఉన్నాం. సో నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఎన్ని గొర్రెలు కనబడుతున్నాయో. గొర్రెల మార్కెట్లో అయితే ఉన్నాం. ఈ మజారీ షరీఫ్లో గొర్రెల మార్కెట్ చాలా పెద్దది. నేను ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఒంట్ల మార్కెట్కి వెళ్ళాను, మారిటానియాలో ఉన్నప్పుడు ఒంట్ల మార్కెట్కి వెళ్ళాను, ఒమాన్ దేశంలో ఉన్నప్పుడు మేకల మార్కెట్కి వెళ్ళాను, తర్వాత ఆవులకు సంబంధించిన మార్కెట్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో గొర్రెల మార్కెట్కి అయితే వచ్చాను. చాలా అంటే చాలా వైబ్రెంట్గా ఉంది. ఫుల్ జనాలు, ఎటు చూసిన జనాలే. అసలు రూట్ అంతా ఏం బాగాలేదన్నమాట. ఒకవేళ బాగుంటే మంచిగా అటు ఇటు ఫాస్ట్గా నడిచేవాళ్ళం. బట్ రూట్ అయితే బాగాలే. చూస్తున్నారా ఒక్కోటి ఎంత సైజు ఉన్నాయో. ఇది చూడండి ఎంత ఉందో. డిక్కి బాగా బలిసిపోయింది దీనికి ఏకంగానే. మంచి గిరాకీ పలుకుద్దేమో ఇది. ఫయాజ్ భాయ్ అయితే ఒక గొర్రె కొనడానికి అయితే వచ్చాడు, మాంసానికి పట్టుకెళ్ళడానికి. భలే అవుతున్నాయి. కొన్నోట్లకి కొమ్ములు ఇల్లే ఎరగొట్టేశారు అనుకుంటా. కొన్నోట్లకి మాత్రం కొమ్ములు కనబడుతున్నాయి. దానికేమో పొడవుగా ఉన్నాయి, దీనికేమో కొమ్ములు లేవు. అంకుల్ గారు అయితే చెక్ చేస్తున్నారు ఏది బాగుంది గొర్రె అని. అబ్బా నాజుగ్గా భలే ఉంది ఇది. ఆహా, దీని డిక్కి చూడండి. డిక్కి బలిసిన గొర్రె అంటారు కదా, ఆ రకంగా ఉందే. మీదకి వచ్చేస్తున్నామే. నీ డిక్కి భలే ఉంది. అటు వెళ్దాం. అంకుల్ గారు టెస్టింగ్ చేస్తున్నారు అనమాట, మాన్యువల్ టెస్టింగ్. ఏ గొర్రె రుచిగా ఉంటుంది, ఏ గొర్రె మాంసం బాగుంటుంది అని చెప్పేసి. వీటికి దానా పెట్టడానికి పక్కన అయితే తయారు చేస్తున్నారు. ఇదిగోండి బ్రదర్ అయితే తయారు చేస్తున్నాడు దానా. సలాం వాలేకుం. గడ్డి ఏంటిది ఇది? ఇది తొక్కు. ఇది మే తినడానికా? ఓకే. కలిపే తింటాయి అవి. ఓడి అమ్మ, దీని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయి. వచ్చి గుద్దిగలదు నన్ను చూస్తే. ఏం అలా చూస్తున్నావు? అదిగో మీలో మీరు గుద్దుకోండి కానీ నా వరకు రావద్దు మీరు, నేను వెళ్ళిపోతాను. యూజువల్గా అరబిక్లో అనుకోండి ఈ గొర్రెలన్నిటిని నా సోక్ అంటారు అనమాట. అంటే ఒక మార్కెట్. సోక్ అంటే మార్కెట్ టైపు. ఎన్ని ఉన్నాయో చూడండి. ఉమర్ బ్రదర్ వెళ్తే వెళ్దాం. ఏదో ఏం కొంటారో చూద్దాం. రేట్ ఎంతో చూద్దాం. రేట్ అడుగుతా. ఇతరేం చూడండి, జనాలను అట్రాక్ట్ చేయడానికి కుర్రోడు పాలిష్ చేస్తున్నాడు గొర్రెల్ని. ఏం చేస్తున్నావు? పాలిష్ పాలిష్ చేస్తున్నాడు. సలాం వాలేకుం. వీటి మీద ఏంటో రిబ్బన్లు కట్టారా లేకపోతే పిన్ను కొట్టారో తెలియట్లేదు. రిబ్బన్లు నాకు తెలిసి కట్టేసినట్టున్నారు బాగా డీప్గా. ఎందుకంటే ఎవరిది ఏ గొర్రె తెలుసుకోవాలంటే ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా. అందుకనే కొన్ని నోట్లకి అయితే రంగులు రాసి చూస్తున్నారు ఇక్కడ. హలో. చాలా వరకు అవన్నీ అలానే ఉన్నాయి. బ్రదర్ వాళ్ళు ఇటు వెళ్ళిపోయారా? ఒక్కొక్కరిది ఒక్కొక్క షాప్ అనమాట. ఇదేమో ఒకరి షాక్, అదేమో ఒకరిది, అదేమో ఒకరిది, ఇదేమో ఒకరిది. అలాగ ఒక్కొక్కరిది ఒక్కొక్క షాక్. డిఫరెంట్ షాక్స్ ఉన్నాయి. బయటంతా బురదగా ఉందని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని లోపలే పెట్టేశాడు బ్రదరు. అమ్మా
ఇలాంటప్పుడే మనం తూచి అడిగేయాలి, లేదంటే దేకేస్తాం. అయిపోయింది, బురద అయిపోయింది, ఏం చేస్తాంలే ఇంకా. ఈ గొర్రెది చూడండి అసలు, డిక్కీ ఎంత నున్నంగా చెక్కారో. వెనకతలో ఉన్న బొచ్చంతా అయితే బాగా క్లీన్ చేస్తారనమాట. ఎందుకంటే చాలామంది ఆ బ్యాక్ సైడ్ డిక్కీ అంత పెద్దది ఉంటే అది కొనుక్కోవడానికి చూస్తారు. ఇతనా బడా అమ్మ, ఏంట్రా బాబు ఇది ఎంత ఉంది, దూరం నుంచి చేసి ఏదో ఓడిపోయా అనుకున్నా. దాని కొమ్ములు కూడా చూడండి ఎలా తిరిగాయో. మా మేక తల్లి గొర్రె తల్లి భలే నవ్వులుతున్నావు స్టైల్గా. నిన్ను ఎవడ కొనలేదా? ఇంత బలిసిపోతే రేట్ ఎక్కువ అని ఎవడ కొండండి నిన్ను. ఇటు వెళ్ళి చూద్దాం ఎంత పెద్దది ఉందో చూడండి. అది స్టైల్గా నవ్వులుతూ ఉంది. అది ఈరోజు కొంచెం టెంపరేచర్ బాగుండి ఇలా ఎండ వస్తుంది కాబట్టి ఈ జాకెట్ వేయగలిగాను, లేదంటే కష్టం. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. టెస్టింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. అంకుల్ గారికి నచ్చలేదంట, అతనేమో తీసుకొచ్చి ఇంకోటి చూపెడుతున్నాడు. ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దు అంటున్నారు. ఇంకో దాన్ని తెస్తున్నారు. అయ్యా 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 కాళ్ళు లేపి ఏం చెక్ చేస్తున్నారు? బ్రదర్ అయితే బొచ్చు కట్ చేస్తున్నారు. కటింగ్, హెయిర్ కట్. ఇంకా చాలా మంది అయితే వాళ్ళ గొర్రెలను అయితే తీసుకొస్తున్నారు అమ్ముకోవడానికి. ఇంకా ఇప్పుడిప్పుడే పొద్దున్న అవుతుంది కదా, మార్కెట్ అయితే ఫుల్ జోష్ మీద ఉంది. 12 గంటలకి మధ్యాహ్నం 1 గంటకు వస్తే ఇవే ఉండవు నాకు తెలిసి, కొనుక్కొని వెళ్ళిపోతారు అందరూ. అక్కడ చూడండి అసలు ఎంత పెద్ద ఆప్షన్లో అవుతుందో. అమ్మ బాబోయ్, ఎంతమంది, ఇంత పెద్ద గొర్రెల మార్కెట్. అసలు ఒక్కోదాని సైజు కూడా ఆ రకంగానే ఉన్నాయి, ఏం చిన్నగా లేవు. బేరం ఆడుతున్నారు, రేట్ ఎక్కువ చెప్తున్నారని కొనట్లా. 4-5 షాపులు తిరగాలి, అక్కడ ఇక్కడ చూసి కొనుక్కోవాలి. అబ్బా, రెయిన్బో రంగుల గొర్రె, ఏం వేసారు దీనికి రంగులు. భలే ఉంది, రంగులు కలర్ఫుల్ కలర్. ఫైట్ చూసారు అసలు ఇది ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఎందుకు వచ్చా దీనికి దానికి ఫైట్ ఎప్పుడు? నెక్స్ట్ జుమా. ఇందాక పెద్ద గొర్రె చూసాం కదా, అదిగోండి అక్కడ. దానికి ఈ రంగుల దానికి ఏం చెప్తున్నా మేము అర్థం కావట్లే. ఇప్పుడేమో ఇంకొకరి దానికి వచ్చాయి. వీళ్ళు కూడా చూడండి గ్రీన్ రంగు వేసారు ప్రతిదానికి. ఇందాక అటువైపు వాళ్ళు ఏమో బ్లూ రంగు వేసారు కదా, వీళ్ళు గ్రీన్ రంగు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రంగు. ఇక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అలా వాళ్ళకి నీకు పెద్దది ఉందా? ఇక్కడ కూడా ఇంకొక పెద్దది ఉంది. కాకపోతే దీనికి ఇదేంటిది, ఇది 2 కొమ్ములు వచ్చాయి. ఒకటేమో ఇలా సైడ్ నుంచి వచ్చింది, ఇంకోటేమో పై నుంచి వచ్చింది. 1 2
అదేంటి రెండే కదా ఉంటాయి? నాలుగు కొమ్ముల మేక, 4 కొమ్ముల గొర్రె. 1 2 3 4 నార్మల్లీ 2. దీనికి చూసారా 4 ఉన్నాయి ఏకంగా. 4 కొమ్ముల. హిందుస్థాన్. హిందుస్థాన్ చికా పోసాక ఇది కొట్టదా నన్ను? నైనా కోరదా 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 బొచ్చు 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 ద్వారా 4 కొమ్ములు ఉన్నాయి దీనికి. 4 కొమ్ములు గొర్రె. చూడండి 1 2 3. ఈ గొర్రెని పట్టుకుని హిందుస్థాన్ అక్కడికి వెళ్ళి అమ్ముతావా? గొర్రె కానీ 4 కొమ్ములు ఉన్నదాన్ని నేను ఎప్పుడు చూడలే. బాగుంది. पैसा पैसा डॉलर कितना ఎంత డాలర్? డాలర్ 20,000 डॉलर. క్యాలిక్యులేటర్ రేట్ చెప్పు. ఈ 4 కొమ్ముల గొర్రె ఎంత అడుగుదాం? కొట్టు. డాలర్ అఫ్ఘానీ కొట్టు పర్లా. ఎంత? ఏంటిది అది? ఎన్ని సున్నాలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కొట్టించుకుని వెళ్ళిపోతుంది. ఫుల్ మనీ తెస్తే అది ఇచ్చేస్తావు. ఎందుకు? వై క్యూ? పాపులర్ స్పెషల్ మే స్పెషల్ మే ఆల్మోస్ట్ రేట్ అంతా అడిగితేనేమో 1 పక్కన 14 సున్నాలు అయితే పెట్టాడు. నేనైతే షాక్ అయ్యాను. బ్రదర్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మై ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతాను నేను. ఆల్రెడీ కొనేసారు, వెళ్ళిపోవట్లేదు. నేను వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. బ్రదర్ వాళ్ళు అయితే ఆల్రెడీ కొనేసారు. ఏది ఎంత కొన్నారో అడుగుదాం. అయిపోయింది ఆల్రెడీ. ఎంత ఫాస్టా? అఫ్ఘానీ అదంతా అఫ్ఘానీ చెప్పట్లేదు. అన్నయ్య బురదగా ఉంది. దీన్ని కొన్నారు ఫైనల్గా. దీనికి అఫ్ఘానీ ఎంత? 7,700. 1 2 7,000 ఆఫ్ఘానీ. ఇదైతే 7,000 ఆఫ్ఘానీ అంట. అంటే దాదాపు మన ఐఎన్ఆర్లో చూసుకుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు గొర్రె. 10,000 రూపాయలు గొర్రె ఇది. 7 గుడ్. కిలో 3 కిలో. నో నాట్ 3. డిక్కీలో పెడేస్తున్నారు దీన్ని. అయ్యా అయిపోయింది. డిక్కీలో నిద్రపోద్ది ఇది. దీన్ని తీసుకెళ్ళి అప్పుడు 10 కిలో. అది ఎన్ని కిలోలు? 10 కిలో 30 కిలోలు. 30 కిలోలు గొర్రె 10,000 రూపాయలు మన డబ్బుల్లో. ఇక్కడ డబ్బుల్లో 7,000 రూపాయలు. ఒకసారి ఇట్లా డిక్కీలు అన్నిటిని తట్టేసి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి.
ఇవన్నీ నాకు తెలిసి ఇక్కడ గుంపుల్లాగా అమ్ముతున్నారో ఏంటో తెలియదు కానీ దెబ్బలేస్తుంది ఇది. అయ్యా చచ్చిపోబోతున్నాను కాసేపట్లో, అది నీకు తెలియట్లేదు. అర్రే అర్రే కొమ్ములతో భలే గుద్దుకుంటున్నాయి. అందుకే చాలా వరకు వీటికి అతను వచ్చి కొట్టేస్తున్నాడు. ఇలా ఏం చేస్తున్నారు నువ్వు వేసుకుంటే అని చెప్పేసి అన్నీ తిడుతున్నాడు. చాలా వరకు వీటికి కొమ్ములు కట్ చేస్తున్నారు పెద్దోట్లకి, ఎందుకంటే ఇవి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు వీటికి దెబ్బలు అవి తగిలించుకుంటే గిరాకీ ఎక్కువ పలకదు కదా, అందుకని చెప్పేసి చాలా వరకు కొమ్ములు కట్ చేస్తున్నారు. ఇవి చిన్న చిన్నవి కాబట్టి వీటికి పర్లా కొంచెం. కాకపోతే అన్నీ మంచి ఊపు మీద అయితే ఉన్నాయి, చూడొచ్చు మనం. వీటికి తెలియని విషయం ఏంటంటే ఇటు ఊపు ఎంతసేపు ఉన్నా ఈ మార్కెట్లో ఉన్నంత వరకు వీళ్ళు వన్స్ కార్ ఎక్కే అంటే వీళ్ళు ఎవరొకరు ప్లేట్లో కూర అయిపోవాల్సిందే, లేదంటే పొలంలో దుమ్ములు అయిపోవాల్సిందే. ఇంకా ఇటువైపు అయితే కొన్ని ఉన్నాయి. ఇలాంటి మార్కెట్స్లో పర్వాలేదు, ఎందుకంటే అందరూ మగవాళ్ళే ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. వీడియోకి వచ్చి కొంచెం కెమెరా వైపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు, అసలు ఏం చేస్తున్నారు వీడియోని. కాకపోతే లోకల్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఈ కూరగాయల మార్కెట్ కానీ, పళ్ళ మార్కెట్, బట్టల మార్కెట్, ఇలాంటి చోట ఏంటంటే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వీడియో తీసామంటే వెంటనే గంటలు పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు, అసలు నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అని. చిన్నది అర్రే నడవలేకపోతుంది పాపం అది, అయినా దాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి. నాకు తెలిసి ఇది ఎవరైనా కొనుక్కొని దాన్ని పెంచుకుంటారు అనుకుంటా. బుడ్డు బుడ్డుగా భలే ఉన్నాయి అసలు. ఇటువైపు గొర్రెలకు చూడండి, డిక్కీలన్నీ కనబడేలాగా వెనకాతలు మాత్రమే బొచ్చుని ట్రిమ్ చేసేసారు. ఆ చిన్న గొర్రె పిల్ల ఎక్కడుందో నాకైతే కనబడట్లేదు. ఇదైతే కనిపించింది, ఇంకో చిన్నది తెల్లది ఒకటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. వీటికేంటి మొహానికి మాస్క్ కట్టారు. అడుగుదాం ఇది ఎంత ఇది, దాన్ని ఎత్తుకొని చూపిస్తున్నారు. చిన్న మే خرداس ناو شده گیا خرداس چیز نمیکنه حالا یک روزه است. అఫ్ఘానీ 1000 అఫ్ఘానీ 1000 అఫ్ఘానీ అంటే ఇది చిన్నది. బుడ్డి గొర్రె పిల్ల. పేరు నామ్ బుజ్గోలా. దీని పేరు బుజ్గోలా అంట. బుజ్గోలా, హాయ్ బుజ్గోలా. భలే ఉంది. హిందుస్థాన్. బాయ్ బుజ్గోలా, బాయ్. తషకోర్. ఇందాక ఏంటంటే వాళ్ళు అంటూ వాళ్ళకి షాప్స్ ఉన్నాయి, ఇక్కడ అమ్మే వాళ్ళకి ఏంటంటే షాప్స్ ఏం లేవు, డైరెక్ట్గా పెట్టేసి అమ్ముతున్నారు. ఓ డాంకీ డాంకీ. ఇక్కడైతే గాడిదలు. సుభాన్ ఆడు బొడ్డోడు, ఆడేమో గాడిద మీద ఎక్కి వీడిని తీసుకెళ్తున్నాడు. భయపడుతున్నాడు. బస్ డాంకీ ఉమార్. డాంకీ రైడ్ ఇవి అమ్మడానికి ఇక్కడ పెట్టారంట. సో సైజులను బట్టి వాటి హెల్త్ కండిషన్ బట్టి రేట్ అయితే ఉంటాయంట. ఒక గాడిద వచ్చేసి 5000 అఫ్ఘానీ అంట, అంటే తక్కువలో తక్కువ మినిమం 5000 ఉంటుంది. హలో అయిపోయింది గొర్రెల మార్కెట్. ఇక్కడే గాడిదలు కూడా ఉన్నాయి, ఆవులు గేదెలు కనిపించలేదు మరి, కానీ పందులు మాత్రం తెలుసు కదా, ఇది ఒక చాలా స్ట్రిక్ట్ ఇస్లామిక్ దేశం. సో ఇక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే పంది మాంసం అయితే అమ్మరు, తినరు, దొరకదు, నిషేధం అది.
ఈ ఆఫ్ఘనిస్తాన్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే పెద్ద పెద్ద ట్రక్కుల్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు. చూసారా, 2 సెక్షన్లుగా అయితే విడదీశారు, 2 ఫ్లోర్లలో. మొత్తం అట్లా వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలన్నిటిని ఇట్లా సలాం అలైకుం గొర్రెలన్నిటిని నింపుకొని తీసుకొచ్చారు. వీటికైతే బొచ్చలేదు, వీళ్ళు ఆల్రెడీ నీట్గా ట్రిమ్మింగ్ చేసి తీసుకొచ్చారు. ఇదండి లోపల చాలా వరకు ఇండియా అస్తి. ఇటువైపు కూడా ఇంకొన్ని ఉన్నాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రక్ అన్నమాట. లోపల నాకు తెలిసి ఒక 10-15 ఉంటాయి. ఇవి ఆల్రెడీ మొత్తం ఫినిష్ అయిపోయాయి. కలాస్. ఎంత పెద్దది ఉందో అసలు ఇది. అయ్యా మీదకి ఎక్కిస్తున్నారా? దాని పైకి ఎక్కిస్తున్నారు కింద ఫ్లోర్ నుంచి. రసా కమాన్. ఎస్ అచ్చా బో. ఇక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. ఆవుల మార్కెట్ ఉంది. నేను లేవు అనుకున్నా. చలే మే ऐसा आएगा इधर से आएगा. चलती है इधर अच्छा है. ఓకే అటు వెళ్తున్నా. ఒంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, ఒంట్ల మార్కెట్ కూడా ఉంది. కాకపోతే మెయిన్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ మేకలు గొర్రెలు మాత్రమే. ఇక్కడ చూడండి, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయి. ఓన్లీ రెండు మాత్రమే ఉన్నాయి. ఇటుపక్క ఇవన్నీ ఏంటంటే ఆవులు గేదెలు ఏం లేవులే, గేదెలు కనబడట్లేదు. ఆవులు అయితే ఫుల్గా ఉన్నాయి. నేను ఎంతసేపు లేదని చెప్తున్నాను కదా, నేను చూడలేదు. లేదు కాదు, నేను చూడలేదు. ఇప్పుడైతే చూశాను. ఈ లోపల అయితే బోల్డ్ ఉన్నాయి, బోల్డ్. అదిగోండి, ఎటు నుంచి వెళ్దాం అన్నా బురదగా ఉంది. ఇటు నుంచి వెళ్దాం. వెళ్ళడానికి రూటే లేదు. భలే వెళ్ళిపోయారు అంకుల్ గారు. వచ్చారా? అబ్బా, ఇది చూడండి మొత్తం ఫ్లోర్ అంతా ఎలా ఉంది, జారిపోతుంది అడిగేస్తే. ఇక్కడంతా మొత్తం గోశాలలో ఉంది చూడడానికి. అఫ్ఘానీ ఎంత ఒకటి? ఎంత ప్రైస్ ఎంత? 1 लाख. ఇది అఫ్ఘానీ ఎంత ప్రైస్? శాస్తజర్ అంటే 60 కిలో కేజీ 60,000 అఫ్ఘానీ. ఇదైతే किलो 450 अफगानी या 4-7 अफगानी. 40 కేజీ, 40 కేజీలు అయితే ఉంటుంది ఇది. 1 किलो 450 अफगानी. ఓకే. ఇది 60,000 అఫ్ఘానీ. ఎంత తెల్లగా ఉందో. ఇదిగోండి. సో ఇక్కడ అన్నీ మిక్స్డ్ అనమాట. మేకలు ఉన్నాయి, మేకలు లేవు, అస్తమాన మేక అని వచ్చేస్తుంది. ఇది 50,000 అఫ్ఘానీ. మనం ఎంత చెప్తే అంతే. ఇంకా ఇట్లీ చెవికి ట్యాగ్ కూడా వేసారు. వెళ్ళిపోదాం. ఇంకా ఫయాజ్ భయ్య అయితే పిల్ చేస్తున్నారు, లేట్ అయిపోతుంది ఇంకెంతసేపు అని. వెళ్ళిపోదాం. ఇంకా వీటి దగ్గర ఎంతసేపు తిరిగినా సరే ఇవే ఉంటాయి. ఇంకా కాకపోతే మనం ఈ మార్కెట్లో అన్నీ కవర్ చేస్తాం. గొర్రెలు, ఒంట్లు కనబడ్డాయి, తర్వాత ఆవులు కనబడ్డాయి, చిన్న దూడపిల్లలు కనబడ్డాయి, అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఈ క్యాటిల్ మార్కెట్ అయితే ఈ టైప్లో ఉంటుంది. క్యాటిల్ మార్కెట్ని చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.
Until then, bye bye.